ఓకే ఓకే, నాకు అర్థమైంది. తాగకూడని జ్యూస్ ఏదో తాగి మీ గొంతు పోయింది. నో ప్రాబ్లం. నేను మీకు ట్రీట్మెంట్ చేసి 1 గంటలో మీకు గొంతు తెప్పిస్తాను. త్వరగా ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి డాక్టర్. మా అన్న కొట్టే కొట్టుడు తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. డోంట్ వరీ, మీరు వెళ్ళి అడ్మిట్ అవ్వండి. కాసేపట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. 1 అవర్లో మీకు వాయిస్ వచ్చేస్తుంది. ఆ? అన్నా అన్నా, ఏంటన్నా నీ గొంతు వస్తే నా గొంతు పట్టుకుంటావా అన్నా? ఓహో, నీకు గొంతు వస్తే నీ బంగారం నొదలవా? అన్ని నిజాలు చెప్పేస్తావా? ఓకే అన్నా, ఓకే. దానికి 1 అవర్ ఆగాలి. ఆ తర్వాత అన్ని నిజాలు చెప్పేదు గాని. డాక్టర్! ఏంటమ్మా, ఏమైంది? డాక్టర్! డాక్టర్! ఆలియా, ఏమైందమ్మా? అన్నయ్య, శ్రావ్యకి దెబ్బ తగిలింది. ట్రీట్మెంట్ చేయాలి ప్లీజ్. బాయ్స్, లోపలికి తీసుకెళ్ళండి. సిస్టర్, అన్నీ రెడీ చేయండి, నేను వస్తాను. ఓకే డాక్టర్. అహల్య, అమ్మా అహల్య, జాగ్రత్త అమ్మా, కూర్చో. ఏంటమ్మా, నువ్వు శ్రావ్యం తీసుకురావడం ఏంటి? నేను గుడికి వెళ్ళాను అన్నయ్య. అక్కడికి శ్రావ్య గుడి వచ్చింది. అంతలోనే తనకి యాక్సిడెంట్ జరిగింది. అన్నయ్య, మీరు త్వరగా శ్రావ్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించండి. ఎంత పని చేసావమ్మా? తనకేం కాదమ్మా, నీ కండిషనే బాగాలేదు. అర్జెంటుగా నీకు ట్రీట్మెంట్ చేయాలి, రామ్మా. లేదన్నయ్య, నాకేం కాదన్నయ్య. ముందు శ్రావ్యని చూడండి. నీకేం కాదంటావేంటమ్మా? నీ కండిషన్ నాకు తెలుసు కదా. నీ రిపోర్ట్స్ నేను చూశాను, గౌతమ్ కూడా చెప్పాను. ఎందుకమ్మా ఎంత పని చేశావు? తొందరగా రా అమ్మా, నీకు ట్రీట్మెంట్ చేయాలి, రా. అయ్యయ్యో, నీకు నొప్పులు కూడా స్టార్ట్ అయినట్టున్నాయి. నా మాట వినమ్మా, త్వరగా రా అమ్మా, నీకు ట్రీట్మెంట్ చేయాలి. నాకు ట్రీట్మెంట్ జరగాలంటే గౌతమ్ గారు రావాలి. గౌతమ్ గారు వచ్చిన తర్వాతే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను. ఆయన లేకుండా నేను ట్రీట్మెంట్ చేయించుకోలేను. గౌతమ్ ఎక్కడున్నాడో ఏంటో, నువ్వైతే రా అమ్మా. ముందు నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఆయన రావాలి. ముందు మీరు శ్రావ్య సంగతి చూడండి. నాకేం కాదు. చెప్పేది వినమ్మా, ఏం కాదంటావేంటి? నీ డెలివరీ డేట్ కూడా దగ్గర పడింది. ఇంతలా అలసిపోయావు. ప్లీజ్ నా మాట వినమ్మా. ప్లీజ్ అన్నయ్య, దయచేసి శ్రావ్య సంగతి చూడండి, వెళ్ళండి. అయ్యో, అహల్య పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదే. వీడు ఎక్కడున్నాడో ఏంటో. నేనెంత చెప్పినా వినకుండా అహల్య గారు గుడి కిందకి వెళ్ళారు. గుడి ముందు కిడ్నాప్ చేసింది ఎవరు? అహల్య గారు ఎవరిని సేవ్ చేశారు?
రే గౌతమ్, రే ఆకాష్ చెప్పరా. ఎక్కడున్నావురా? అది నేను రే, శ్రావ్యకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? ఏంట్రా నువ్వు చెప్పేది? శ్రావ్యకి యాక్సిడెంట్ అవడం ఏంటి? తలకి బాగా దెబ్బ తగిలిందిరా. బ్లడ్ కూడా హెవీగా లాస్ అయింది. తనకి ట్రీట్మెంట్ చేస్తున్నాం. రే గౌతమ్, ఇంకొక విషయం రా. ఆ, ఏంట్రా? యాక్సిడెంట్ అయిన శ్రావ్యని హాస్పిటల్కి తీసుకొచ్చింది ఎవరో కాదురా, అహల్య. అహల్య? అహల్యనా? అవునరా, యాక్సిడెంట్ అయిన శ్రావ్యని తోపుడు బండి మీద అహల్య హాస్పిటల్కి తీసుకొచ్చింది. తనకి లేబర్ పెయిన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడా అప్పుడా డెలివరీ అన్నట్టుగా ఉంది. రే, అహల్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? ఇప్పుడు శ్రావ్య ఎలా ఉంది? శ్రావ్య కండిషన్ ఓకేరా, కానీ అహల్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అయినా నేను చెప్పాను కదా, తనని ఎందుకు బయటికి పంపించావు? తను శ్రావ్యాన్ని సేవ్ చేసినందుకు సంతోషపడాలో, తన పరిస్థితి క్రిటికల్గా ఉన్నందుకు బాధపడాలో నాకేం తెలియట్లేదురా. అరే నాకు అసలు శ్రావ్య... నువ్వు త్వరగా బయలుదేరి హాస్పిటల్కి రారా. నువ్వు వస్తే తప్ప ట్రీట్మెంట్ చేయించుకోనని అహల్య మొండికేసి కూర్చుంది. సరే సరే ఓకేరా, నేను ఆన్ ద వేలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. కొంచెం చూసుకోరా రే. కాసేపట్లో గుడ్ న్యూస్ వస్తుంది కదా మామ్. మనకి గుడ్ న్యూస్, అహల్యకి బ్యాడ్ న్యూస్. అది పరిగెత్తి పరిగెత్తి దాని కడుపులోని బిడ్డ కదలికలు ఆగిపోయి ఉంటాయి. బిడ్డ చనిపోయింది అని ఆ అహల్య శ్రావ్యను పట్టుకుని బోరుని ఏడుస్తూ ఉంటుంది. శ్రావ్యాన్ని పట్టుకోమని రౌడీలకు చెప్పావు. ఇంతకీ తన కండిషన్ ఎలా ఉంది మామ్? దాన్ని కొట్టమని మాత్రమే చెప్పాను, చంపమని చెప్పలేదులే. నువ్వేం వరి అవ్వకు. ఎవరు బేబీ? మా నర్స్ ఫోన్ చేస్తుంది. హలో హలో మేడం, మీ వదిన శ్రావ్య గారికి యాక్సిడెంట్ అయింది. మన హాస్పిటల్కి తీసుకొచ్చారు. వాట్? తనకి ఇప్పుడు ఎలా ఉంది? మీ వదిన కండిషన్ బాగానే ఉంది మేడం, కాకపోతే డాక్టర్ గౌతమ్ గారి మిసెస్ అహల్య గారి కండిషన్ క్రిటికల్గా ఉంది. తనకేమైంది? తనక్కడ ఎందుకుంది? మీ వదినని హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేసింది తనే మేడం. అహల్య గారికి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. గౌతమ్ సార్ ఏమో హాస్పిటల్లో లేరు. గౌతమ్ సార్ వచ్చేదాకా డెలివరీ చేయించుకోనని అహల్య మేడం మొండికేసి కూర్చున్నారు. ఓకే, నేను గౌతమ్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏమైంది బేబీ? నేను చెప్పాను కదా మామ్, ఆ అహల్య మొండిగటమని. తన పరిస్థితి ఆలోచించకుండా గాయపడిన శ్రావ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట.